జిఎర్ఎంపాలెం విలేజ్ లో కనిపించింది. సో దీనికి ఒక 5 కిలోమీటర్ల రేడియస్ లో టైగర్ ఉండొచ్చు. సార్ చెప్పినట్టు టైగర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్లీ సెంట్ స్మెల్ ఎక్కువ ఉన్న యానిమల్. మనం అందరం ఉండడం కూడా ఒక విధంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కి ఇబ్బంది, దాని మూమెంట్స్ ఇవన్నీ కూడా దీనివల్ల పెరుగుతాయి. సో ఇక్కడ ఫారెస్ట్ తరఫు నుంచి నలుగురు డిఎఫ్ఓస్ ఉన్నారు, స్పెషల్ టీమ్ ఉన్నారు, నేషనల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, టెక్నికల్ ఎక్విప్మెంట్ అంతా రెడీగా ఉంది. మనము కరెక్ట్గా ఆపర్చునిటీ వచ్చినప్పుడు తను క్యాప్చర్ చేయాలి అంటే మనం అందరం విలేజర్స్, నా ద్వారా విలేజర్స్ అందరికీ విన్నపం ఏంటంటే మీరు కొంచెం దూరంగా ఉండి ఆ స్పాట్లో లేకుండా ఉంటే మనం దాన్ని ఈజీగా టైగర్ని క్యాప్చర్ చేయగలుగుతాం. ఈ అందరి ద్వారా కూడా ప్రజలందరికీ కూడా మీరు ఈ మెసేజ్ స్ప్రెడ్ చేస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు వరకు కూడా ఎక్కడ అది ఎటువంటి మనిషికి కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. సో మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఫాస్ట్గా మనము దీన్ని అటాక్ చేస్తుంది. అప్పుడు మన విలేజ్లో ఉంది అనేది మనకు ఆ విలేజ్ అందరికీ తెలుస్తుంది. సో అక్కడ ఆ విలేజ్ వరకు కొంతసేపు మీరు టైం ఇవ్వగలిగితే, ఎందుకంటే డిపార్ట్మెంట్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఏదైనా సరే డే టైం మనం చేసే ఆపరేషనే మనకు సక్సెస్ఫుల్. డే టైం విలేజర్స్ అందరూ వచ్చి కనుక చుట్టూ ఉండి టైగర్ మా ఊరు వచ్చిందని అనుకోవడం వల్ల మనకి ప్రాసెస్ ఇంకా స్లో అయ్యి అది ఎలా నడుచుకుంటూ దాని ప్రయాణం సాగిస్తుంది. సో విలేజర్స్ అందరికీ నా ద్వారా ఇది మీరు మెసేజ్ స్ప్రెడ్ చేస్తారు.